హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. కేవలం 30 నిమిషాల్లోనే తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన పొడి గురించి ఈరోజు తెలుసుకుందాం. తెల్ల జుట్టు అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వలన వయసు మీద పడినట్లు కనబడుతుంది. దాంతో కంగారు పడి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే అవి తాత్కాలికంగా పనిచేస్తాయి. అంతేకాకుండా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటిలోనే కొన్ని చిట్కాల ద్వారా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. చాలామంది ఇంటి చిట్కాలు ఏం పనిచేస్తాయిలే అని అనుకుంటారు, కానీ ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అయితే వీటిని రెగ్యులర్గా వాడవలసి ఉంటుంది. ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఈ చిట్కా గురించి తెలుసుకుందాం. కేవలం మనం మూడు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. ఆవాల పొడి, ఉసిరి పొడి, కొబ్బరి నూనె. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిగా ఆవాల పొడి. ఆవాల్లో మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఘాటైన వాసన కలిగిన ఆవాలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. ఆవాలు తెల్ల జుట్టు నల్లగా మారటానికి చాలా బాగా సహాయం చేస్తుంది. అంతేకాకుండా జుట్టు తెగిపోకుండా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఆవాలను మనం పొడిగా తయారు చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా పొడిగా తయారు చేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఇక రెండో ఇంగ్రీడియంట్ ఆమ్లా పొడి. ఆమ్లా పొడిని ఉసిరి పొడి అని కూడా పిలుస్తారు. ఉసిరి పొడిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా కొత్తగా తెల్ల జుట్టు రావటం కూడా ఆగిపోతుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హెయిర్ ఫాలికల్స్కు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. దాంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరి పొడి మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే ఉసిరికాయలను ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు. ఈ పొడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇక మూడో ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. ఆర్గానిక్ కొబ్బరి నూనె వాడితే మంచిది. మనం ఇక్కడ పారాషూట్ కొబ్బరి నూనె వాడుతున్నాం. ఏ కంపెనీ అయినా పర్వాలేదు. కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. పిగ్మెంట్ మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది. అందువల్ల తెల్ల జుట్టు నివారించబడుతుంది. అంతేకాకుండా జుట్టు తేమగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. ఇక ఇప్పుడు చిట్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఖాళీ బౌల్ తీసుకుని 1 స్పూన్ ఉసిరిపొడి తీసుకోవాలి. 1 స్పూన్ ఉసిరిపొడికి 1/2 స్పూన్ ఆవు పొడి తీసుకోవాలి. జుట్టు ఉన్న దాన్ని బట్టి మనం క్వాంటిటీ పెంచుకోవచ్చు. దీనిలో కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. జుట్టుకు పట్టించుకోవటానికి వీలుగా ఉండేలాగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఉసిరి పొడి, ఆవాల పొడి, కొబ్బరి నూనె బాగా కలిసేలా కలపాలి. చూసారుగా ఫ్రెండ్స్, బాగా కలిసిపోయింది. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. మనం వాడినవన్నీ సహజ సిద్ధమైన పదార్థాలే. ఇక దీనినే మనం ఇంకో రకంగా కూడా తయారు చేసుకోవచ్చు. 100 గ్రాముల కొబ్బరి నూనెలో 2 స్పూన్ల ఉసిరి పొడి, 1 స్పూన్ ఆవాల పొడి వేసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. బాగా మరిగాక ఆ నూనెను వడకట్టాలి. ఈ నూనె వారంలో 2 సార్లు రాసుకుంటూ ఉండాలి. ఈ నూనె ఇంచుమించు 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇన్స్టెంట్గా కావాలి అనుకున్న వారు ఇందాక చెప్పిన మెథడ్ వాడాలి. 15 రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. మనం వాడిన పదార్థాలన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. తెల్ల జుట్టు సమస్య శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. తెల్ల జుట్టు వచ్చింది అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి చిట్కాలను ఉపయోగించి తెల్ల జుట్టు లేకుండా నల్లగా మారేలా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కాలను ఉపయోగించుకోవడం వలన జుట్టు బలంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా మెరుస్తుంది. జుట్టుకి ఉసిరిపొడి చాలా పోషకాలను అందిస్తుంది. అందువల్ల మనం
ఈ చిట్కాని ట్రై చేయవచ్చు.